హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నామండి. కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ రోజు అయితే బాబు వాళ్ళకు మీకు చెప్పాను కదా, ఎస్ఎల్సి ఉంది, స్టూడెంట్స్ లీగ్ కాన్ఫరెన్స్ అనమాట. సో వాళ్ళు ప్రాజెక్ట్ వర్క్స్ తీసుకొని వెళ్ళారు. దాని గురించి ఎక్స్ప్లెనేషన్స్ అవన్నీ కూడా ఉంటాయి. అండ్ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కూడా ఉందన్నమాట. సో ఇప్పుడైతే మేము అక్కడికి వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా జరుగుతుంది అనేది మీకు ఒకసారి నేను వీడియో పెడతాను, ఓకేనా? స్టే ట్యూన్. సో ఇక్కడ వచ్చేసి ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా అండి పిల్లలవి, వాటి కోసం అని చెప్పేసి చార్ట్స్ అవన్నీ కట్ చేస్తున్నాను. యాక్చువల్లీ వాళ్ళే చేసుకుంటారు, స్కూల్లో కూడా వాళ్ళే చేసుకుంటారు. వాళ్ళకి టైం లేకుండే కొన్ని హోంవర్క్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. అందుకోసం అని చెప్పేసి ఈసారి ప్రాజెక్ట్స్ చేసి ఇవ్వవా మమ్మీ అని చెప్పేసి అడిగారనమాట. ఇద్దరివి ఉన్నాయి ప్రాజెక్టులు. సో టైం లేకుండే, అందుకోసం అని చెప్పేసి ఇంకా నేను చేసి ఇచ్చాను వాళ్ళకు. బట్ ఎవ్రీ టైం అయితే వాళ్ళే చేసుకుంటారండి. యాక్చువల్లీ ప్రాజెక్ట్స్ వాళ్ళు చేసుకుంటేనే వస్తుంది, మనం చేసి ఇచ్చిన దానికన్నా కూడా. వాళ్ళకి ఏంటి అని అంటే దాని గురించి అంతా తెలియాలి అని అంటే వాళ్ళు చేసుకుంటేనే కరెక్ట్. ఏవైనా చిన్న చిన్న డౌట్స్ ఉంటే నేను హెల్ప్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఎప్పుడైనా కూడా. సో ఈసారి మాత్రం కంప్లీట్ ప్రాజెక్ట్స్ 2 నేనే చేశాను. ఎందుకనంటే వాళ్ళకి పాపం అసలు టైం లేకుండే. అండ్ నేను కూడా లాస్ట్ 2 days నుంచి వాళ్ళకి మెటీరియల్స్ అవన్నీ ఇవ్వలేదన్నమాట. సో అందుకోసమని వాళ్ళకి డిలే అయిపోయింది. ఇంకా 1 day ఉంది అని చెప్తే నేను ఇంకా ముందు రోజు నైట్ నేనే కూర్చొని మొత్తం చేసేసాను, ఇద్దరివి కూడా. పాపది వచ్చేసి రాకెట్ అండి. సో దానికోసం అని చెప్పేసి నేను వైట్ షీట్ ఇవన్నీ తీసుకున్నాను. ఆల్మోస్ట్ మా ఇంట్లో మెటీరియల్స్ అన్నీ ఉంటాయి ఎప్పుడు కూడా, బట్ ఈసారి లేవన్నమాట. అందుకోసం అని చెప్పేసి చార్ట్స్ లేవు, మెయిన్గా చార్ట్స్ కొన్ని గ్లూకి సంబంధించినవి లేకుండే. రిమైనింగ్ స్కెచెస్ కానీ అవన్నీ కూడా ఉంటాయి. కలర్ పేపర్స్ కొన్ని A4 సైజ్ పేపర్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా అవైలబుల్గానే ఉంటాయి. అండ్ మీ అందరితో ఒక మంచి విషయాన్ని షేర్ చేసుకోవాలండి. మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా నాకు సపోర్ట్ చేసుకుంటూ 20K రీచ్ అయిపోయాము. నిన్నటితోటి 20K కంప్లీట్ అయిపోయింది. అండ్ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి నేను చెప్తున్నాను, బట్ మళ్ళీ వీడియో చేసి నేను పెడతాను 20K గురించి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అండ్ రియల్గా చాలా హ్యాపీగా ఉంది. నిన్న లైవ్లో కూడా చెప్పాను నేను, 20K కావడం కోసం నేను 3 months వెయిట్ చేయాల్సి వచ్చిందండి. అది ఎందుకు, ఏంటి, దేనివల్ల అలా బ్రేక్ వచ్చింది అనేది కూడా నేను కంప్లీట్ వీడియో మీకు పెడతాను. సో అంటే నేను చేసిన పొరపాట్లు కానీ ఏమైనా ఉన్నవి అని అంటే వాటి గురించి కంప్లీట్గా నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, మీకు ఒక వీడియో చేసి పెడతాను. బట్ మీరు ఇప్పుడు మాకు ఇచ్చే సపోర్ట్ అయితే రియల్గా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ సబ్స్క్రైబర్స్, మై యూట్యూబ్ ఛానల్ ఫ్యామిలీ మెంబర్స్, ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మై ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మై ఫ్రెండ్స్ ఆల్సో చాలా నాకు సపోర్ట్ చేస్తూ వస్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా. ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ మా పిల్లలు, మా వారు, మా ఫ్రెండ్స్, బంధువులు అందరూ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారండి నేను యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నందుకు. అండ్ మీ అందరికీ తెలుసు, యూట్యూబ్ ఛానల్ నేను పెట్టడానికి నాకు ఇంత సపోర్టు, ఇంత బ్రేక్ రావడానికి కారణం చందు అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ అండ్ మధు అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ కూడా. ఎందుకనంటే వాళ్ళే నాకు ఒక స్టెప్ వేయించారు నాతోటి. అండ్ మా ఛానల్ నేమ్ పెట్టింది కూడా చందు అన్నయ్య వాళ్ళు. కొత్తగా వీడియోస్ చూసే వాళ్ళకు తెలియదు కదా, సో అందుకోసమని చెప్తున్నాను. మన ప్రీవియస్ సబ్స్క్రైబర్స్ అందరికీ అయితే తెలుసు ముందుగానే ఎవరు ఛానల్ పెట్టారు, ఛానల్ నేమ్ ఏంటి, ఎలా పెట్టారు అనే దాని గురించి కంప్లీట్ తెలుసండి. కానీ కొత్తగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ చెప్తున్నానండి. నాకు ఛానల్ క్రియేట్ చేసింది అన్నయ్య వాళ్ళు, మధు అన్నయ్య వాళ్ళు, చందు అన్నయ్య వాళ్ళు అనమాట. అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా నాకు స్టార్టింగ్ డేస్లో చాలా సపోర్ట్ చేసేవాళ్ళు. వీడియోస్ ఎడిటింగ్కి కానీ రిమైనింగ్ ఎలా చేసుకోవాలి, ఏంటి, కెమెరా యాంగిల్స్ అన్నిటి గురించి బాగా సపోర్ట్ చేసేవారు. ఎలాంటి కంటెంట్స్ ఇవ్వాలి ఏంటి అనే దాని గురించి కూడా చెప్పేవారు అనమాట. అండ్ పిల్లలు కూడా యోధా వాళ్ళు కానీ దీవెన వాళ్ళు కానీ నాకు అంటే నా ఛానల్ని ప్రమోట్ చేయడానికి కూడా వాళ్ళు వచ్చేవాళ్ళు అనమాట. ఎప్పుడైనా ఛాన్స్
ఏదైనా అకేషన్స్లో కానీ సిచ్యువేషన్స్లో కానీ నాకు ప్రమోషన్ కావాలి అనుకున్నప్పుడు వాళ్ళు డెఫినెట్గా నా ఛానల్ని ప్రమోట్ చేశారండి. సో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ముందే బాబుది చేశానండి, మళ్ళీ లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ పాపది స్టార్ట్ చేశాను యాక్చువల్లీ. బట్ కాకపోతే వీడియోలో మీకు ఫస్ట్ పాపది వచ్చింది ప్రాజెక్ట్, దాని తర్వాత బాబుది వచ్చింది. సో ఇక్కడ చాలా లేట్ అయిపోతుంది, ప్రాజెక్ట్స్ అంటేనే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కదా. సో వాళ్ళు ఇంకా పడుకున్నారనమాట. మార్నింగ్ మళ్ళీ స్కూల్కి వెళ్ళేది ఉంటుందని చెప్పేసి ఇంకా పడుకోబెట్టాను. వాళ్ళని పడుకోబెట్టిన తర్వాత నేను ఇంకా స్టార్ట్ చేశాను. సో వాళ్ళు ఉంటా అని చెప్పారు, మెలుగుతూనే ఉంటాను, ప్రాజెక్ట్స్ అన్నీ కంప్లీట్ అయ్యేంత వరకు హెల్ప్ చేస్తాము అని చెప్పారు. సో యాక్చువల్లీ ఆ రోజు మేము రావడమే లేట్ అయిపోయిందండి, ఇంటికి రావడమే. వాళ్ళు డిన్నర్ చేసేసుకొని పడుకునేసరికి ఆల్మోస్ట్ లేట్ అయిపోయింది, బాగా 10 అయిపోయింది. ఇంకా అప్పుడు ప్రాజెక్ట్ అని అంటే ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళని పడుకోబెట్టి చేస్తున్నాను అనమాట. సో బాబుది వచ్చేసి లూనార్ అండ్ సోలార్ అనమాట. దానికి నేను కార్డ్బోర్డ్ తీసుకున్నాను అండ్ చార్ట్ కూడా తీసుకున్నాను, వైట్ చార్ట్ ఒకటి తీసుకున్నాను అనమాట. దాన్ని కార్డ్బోర్డ్ కవర్ అయ్యేలాగా మొత్తం వైట్ చార్ట్ తోటి కవర్ చేసేసాను. ఇది బ్యాక్ సైడ్ స్టిక్ చేస్తున్నాను. అండ్ సండే కదా, అందరూ ఏం ప్లాన్స్ చేసుకున్నారు, వీకెండ్ ప్లాన్స్ ఏంటి, సో టుడే స్పెషల్స్ ఏంటి అందరివి సండే రోజు. నిన్న లైవ్లో వచ్చినప్పుడు మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా నాకు విష్ చేశారండి. అంటే మన 20K కోసం నాతో పాటు ఎదురు చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. ఇప్పుడు 20K అనేది ఒక మైల్ రాయిని నేను ఒక స్టెప్ వేసానండి. ఇప్పుడు ఇంకొక ముందుకి స్టెప్ వేయాలి అని అంటే దానికి గాను మీ అందరి సపోర్ట్ ఖచ్చితంగా కావాలి నాకు. అండ్ నేను కూడా దానికి తగినట్టుగా వర్క్ చేయాలి. సో ఇదంతా కూడా నేను మళ్ళీ వీడియో పెడతాను, అందులో మనం మాట్లాడుకుందాము. అండ్ నాతో పాటు నా కోసం వెయిట్ చేసిన వారందరూ కూడా నేను ఇలా స్టెప్ 20Kకి రీచ్ అవ్వాలి అనే కోరుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీ బ్లెస్సింగ్స్ నాకు డెఫినెట్గా ఉంటాయి అండ్ మీ విషెస్ కూడా నాకు ఖచ్చితంగా ఉండాలి. ఇది ఒకటి కాదు, ఇంకా ముందుకు వెళ్ళేది నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో 1 మిలియన్కి రీచ్ అవ్వాలనేది నా టార్గెట్. దానికి ఇప్పుడు నేను ఇంకొంచెం అంటే కష్టపడాలి, కృషి చేయాలి దానికి తగ్గట్టుగా. సో దాంతోపాటు మీ అందరి సపోర్టు అండ్ బ్లెస్సింగ్స్ నాకు ఉండాలన్నమాట. నాకు ఇంత మంచి యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చినందుకు రియల్గా చాలా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను ఆ గాడ్కి కూడా. ఎందుకనంటే ఫ్యామిలీస్ అనేవి అందరికీ ఉంటాయి, అందరికీ తెలిసిన విషయమే ఇది. బట్ ఇంతమంది ప్రేక్షకులు నాకు దొరకడం అనేది చాలా గ్రేట్ అనమాట. సో దానికి గాను నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇది మీకు నార్మల్ విషయమే అయి ఉండొచ్చు కొంతమందికి, బట్ నాకైతే చాలా ప్రీషియస్ అండి. సో అందుకే నేను ఇంతగా చెప్తున్నాను. అండ్ నేను ఇంతకుముందు వీడియోస్లలో కూడా ప్రతిసారి నేను అందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటూ వచ్చేదాన్ని. సో స్టార్టింగ్ డేస్ నుంచి కూడా, ఎందుకు అనంటే నాకు అసలు కంప్లీట్గా నాలెడ్జ్ లేని సబ్జెక్ట్ అనమాట ఇది, నాకు జీరో నాలెడ్జ్. అయినా కూడా నన్ను సపోర్ట్ చేసుకుంటూ ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చారు కదా, సో దానికండి. అండ్ మా పిల్లలు కూడా ఇంతగా సపోర్ట్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ మా వారు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. తనకి కుదిరిన టైంలో ఎలా నాకు ఎంతవరకు తను సపోర్ట్ చేయగలరో దానికి అంతగా సపోర్ట్ చేస్తున్నారనమాట.
అండ్ మీకు ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలండి, నాకు డ్రాయింగ్ అంటే చాలా ఇష్టము. చిన్నప్పుడు డ్రాయింగ్ బాగా చేసేదాన్ని. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నా సబ్జెక్ట్ కూడా నేను ఇంటర్లో బైపీసీ అనమాట. ఆబ్వియస్లీ రికార్డ్స్, డయాగ్రామ్స్ చాలా ఉంటాయి. నాకు ఫస్ట్ నుంచి కూడా డ్రాయింగ్ అనేది చాలా ఇంట్రెస్ట్. సో ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ బాల్స్కి కలర్ పెయింట్స్ వేసుకోవాలి. సో ఆరెంజ్ అనేది సన్ అలానే ఉంటుంది, అండ్ గ్రీన్ అండ్ బ్లూలో ఎర్త్ ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి మూన్ సోలార్లో వచ్చినప్పుడు ఒకలాగా, లూనార్లో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది కాబట్టి సో ఆఫ్ రెడ్ అండ్ వైట్ అనమాట. సో అలా పెయింట్స్ వేసి డ్రై చేసిన తర్వాత మార్నింగ్ వేదార్థ్ నేమ్స్ రాసుకున్నాడు. ఇక్కడ నేమ్స్ రాసేసుకొని దానికి ఏంటి అంటే ఎర్లీగా లేచేసి తను చేసుకున్నాడు ఇవన్నీ కూడా. ఇంకా అవి స్టిక్ చేయడానికి 2-in-1 ప్లాస్టర్ అవి పెట్టుకున్నాడు అనమాట. ఇక్కడ మేము స్టార్ట్ అయిపోయాము. వేణుగారు కూడా వచ్చారు. మార్నింగే ఉంది వాళ్ళకి. పీటీఎంకి ఖచ్చితంగా పేరెంట్స్ ఇద్దరూ వెళ్ళాలండి. ఎప్పుడు పీటీఎంస్ ఉన్నా ఆల్మోస్ట్ మేము ఇద్దరం వెళ్తామన్నమాట. ఒకవేళ కుదరని పక్షంలో ఛాన్స్ లేదు అనుకున్నప్పుడు నేను ఒక్కదాన్ని వెళ్తాను. వేణుగారికి కుదరదు అనుకున్నప్పుడు. బట్ పీటీఎమ్స్ అనేవి ఖచ్చితంగా పేరెంట్స్ వెళ్ళాలండి. పిల్లలకి సంబంధించిన ప్రతి అంటే అకేషన్స్లో స్కూల్లో జరిగిన వాటికి ఖచ్చితంగా పేరెంట్స్ ఇద్దరూ వెళ్ళాలి. అది నా ఫిలాసఫీ అనమాట. సో జస్సు చేసిన ప్రాజెక్ట్స్ అక్కడ పెట్టారంట, బట్ అవి కొంచెం పెయింట్స్ అవన్నీ పోయాయి అని చెప్పేసి చెప్తుంది తను. డక్ది అదంతా అది క్లేతో చేసింది అన్నీ కూడా. సో తన ప్రాజెక్ట్ కూడా ఇక్కడ అన్నీ స్టిక్ చేసి పెట్టారు. సో ఇలా వీళ్ళన్నీ మళ్ళీ వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలన్నమాట వాళ్ళ పేరెంట్స్కి. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం ఇస్తారండి, స్లాట్ అనేది ఇస్తారు. ఇవన్నీ అరేంజ్ చేసి ఇవ్వాలి. కార్డ్స్ పెడతారు, సో అవి అరేంజ్ చేయాలి. సో జస్సు అరేంజ్ చేస్తుంది, అంటే చెక్ చేసుకొని అరేంజ్ చేస్తుంది ఎక్కడెక్కడ ఏం పెట్టాలి. అండ్ ఫస్ట్ జస్వికాకి కంప్లీట్ అయిపోయిన తర్వాత వేదార్థ్ దగ్గరికి వెళ్ళాము. సో వేదార్థ్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారని చెప్పేసి కింద గ్రౌండ్లో వెయిట్ చేస్తున్నాడు వేణుగారు అను వేదార్థ్. నేను జస్వికాతో వచ్చాను. దాని తర్వాత కాల్ చేస్తే మళ్ళీ టీచర్స్తో మాట్లాడేటప్పుడు వేణుగారు కూడా వచ్చారు ఇక్కడికి. అండ్ ఇక్కడ వచ్చేసి బాబుది సోలార్ది ఉంది కదండి, అది దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. ఇది బాబు వాళ్ళ క్లాస్ రూము. సో వాళ్ళ టీచర్ అందరూ అడుగుతున్నారు. సో దాని గురించి వాళ్ళ టీచర్స్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, మాకు వాళ్ళ టీచర్స్ వాళ్ళకి. సో ఇదండి కంప్లీట్గా